ఇష్టానుసారంగా దోచుకుందాం, దాచుకుందాం, మళ్ళీ ఓట్లు కొనుక్కుందాం అన్న పిచ్చి ఆలోచనతోటి మీరు ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంటుంది, ప్రజలకు ఒక ఆలోచన ఉంటుంది అన్న విషయాన్నే మర్చిపోయారు మీరు. ఇక పోతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్స్ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఐడిబిఎల్ కానీ, ఇక్రిసాట్ కానీ, బిహెచ్ఎల్ కానీ, సింగరేణి కానీ ఎవరే హ్యామ్లు వచ్చినాయి? మరి నువ్వు 10 ఏళ్లలో ఏం చేసినావో చెప్పు. నీ 9 ఏళ్ల పాలనలా ఈ సంస్థలన్నీ ఉద్యోగాలు ఇచ్చి, ఈ సంస్థలన్నీ ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ ప్రఖ్యాతి నగరంగా ఒక స్థాయికి తీసుకొచ్చిన సంస్థలు ఇవన్నీ తెచ్చింది ఎవరు? ఏ హయాంలో వచ్చినాయి? కేటీఆర్ గారు 9 ఏళ్ళు సరిపోదా? ఒక కొత్త రాష్ట్రాన్ని, ఒక దిశ, ఒక కొత్త రాష్ట్రానికి ఒక మార్గం చూపించేటువంటి మార్గదర్శకాలు ఏం చేసిరు చెప్పండి. ఇక అంతకుమించి ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకుందాం. నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి మీరేం కట్టిరే అంటే అవన్నీ కడితే ఈ రోజు వరకు చెక్కు చెదరలే. మీరు చేసింది ఏందా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్, అది కూలేశ్వరం అయింది. ఇలా 16,000 మిగులు బడ్జెట్కున్న రాష్ట్రం 8 లక్షల వైపు ఎందుకు పోయింది నాయన అంటే 30,000 కోట్లతోటి తుమ్మిడి అట్టి దగ్గర కట్టాల్సినటువంటి గ్రావిటీతోటి కట్టాల్సిన ప్రాజెక్ట్ని మీ కకృతి ఆలోచనతోటి ఫామ్ హౌస్లో కూర్చొని ఇంజనీర్లను పట్టించుకోకుండా కేసీఆర్ గారే ఓ మహానాయకుడు, మహా ఇంజనీర్ అనుకొని విశ్వేశ్వరయ్య అనుకున్నా ఆయనే అనుకొని గీతలు గీసి అవి చేస్తే ఆఖరికి ఏమైంది 1,50,000 కోట్ల ప్రజల పెట్టుబడులు దుర్వినియోగం చేసి, అంటే ప్రజల ఆస్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాకు గండి కొట్టి ఆఖరికి ఏమైందే కమిషన్ల పాలైంది కాళేశ్వరం. ఇంకా మీరు 9 ఏళ్ల పాలనల గురించి మీరు చెప్తారు. ఇక అందరికంటే మీరు ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ మా హయాంలో 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండే. ఆయన తెలివితేటలకు ఇదే నిదర్శనం ఆయన మాట్లాడిన దానికి. ఇప్పుడు 1 కోటి ఎకరాల పైచిలకు నిషేధిత జాబితాలో పడ్డదని చెప్పిండు. ఏమన్నా బుద్ధుందా అనే నీకు? చదువుకున్నావా? దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నావు అమెరికా నుంచి. ఈ రాష్ట్రంలో 2,75,00,000 ఎకరాల పైచిలుకుంది. మొత్తం భూమే. ఇవాళ రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు 1,50,00,000 ఎకరాలకు వేస్తున్నాం. అంటే 1,50,00,000 ఎకరాలు రైతుల దగ్గర ఉన్నట్టే కదా. అంటే పట్టాపాస్ పుస్తకాలు ఉంటేనే కదా 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా పడేది. ఇక పోతే ఫారెస్ట్ ల్యాండ్ 68 లక్షల ఎకరాలు ఉంది. అది కాక పట్టణాలు, రోడ్లు 2,75,00,000 ఎకరాలల్లా మరి 1 కోటి ఎకరాల నిషేధించిన జాబితా ఏ నుంచి వచ్చిందో మరి కేటీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. లేదు మాట్లాడితే ఏదైనా మాట్లాడవచ్చు, బుట్టిగానే కదా, బురద తల్లుడే కదా, ఎంత బురదైనా తల్లొచ్చు. ఎవడు చెప్తాడు సమాధానం, ఎవడు కౌంటర్ ఇస్తాడు, ఎవడు పోయి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్తారన్న పిచ్చి ఆలోచన ఉన్నట్టుంది కేటీఆర్ గారికి. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. నిన్న ఆయన పోయి ఇబ్రహీంపట్నంలో మాట్లాడిన మాటలకు, ఆయన మాట్లాడే మాటలకు, వాస్తవ పరిస్థితులకు అంతన పొంతన లేదనే చెప్పనీకి. ఇక మా 2.5 సంవత్సరాల పాలన గురించి చెప్తాం మీకు. ఇప్పుడు మీరు ఏ రోజు కూడా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బోర్డు పెట్టి నయా పైసా ఖర్చు పెట్టలే. నామమాత్రానికే ఒక మనిషిని, మీ ఎమ్మెల్యేని మీరు చైర్మన్ చేసిరు తప్ప ఏ రోజు దాని మీద డిస్కషన్ కాలే. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము డిపిఆర్ తీసుకొచ్చినాం, ఫేజ్ 1 పనులు మొదలు పెట్టినాం. ఇవాళ ఈ 2.5 ఏళ్లలో మీరు 9 ఏళ్లలో మీకు ఆలోచనకు అందని విధంగా 2.5 ఏళ్లలోనే మనం మూసీ ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, గోదావరి నీళ్ళు తీసుకురావాలి, అవసరమైతే మూసీని సంవత్సర కాలము నీళ్ళు వచ్చే విధంగా కింద మళ్ళీ నల్గొండ జిల్లా వాళ్ళకు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఒక మంచి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని మాటలన్నా, ఎన్ని సూటిపోటి ముచ్చట్లు చెప్పినా, ఎంత ప్రజల్ని పక్కదో పట్టాలన్నా చిత్తశుద్ధితోటి ముందుకు పోతుండు. 50 ఏళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో నువ్వెవరయ్యా కేటీఆర్ చెప్పనికే? 28లో 29లో ఇప్పుడు రేపు ఎల్లుండో పెట్టే పార్లమెంట్ సభలో వెళ్తే అసలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో. వచ్చినప్పుడు న్యాయ నిర్ణేతలు ప్రజలు.
నువ్వు ఇవాళ 2.5 ఏళ్ళు కాకముందే నిద్ర పట్టక మళ్ళీ అధికారం కోల్పోయిన దెబ్బకు మైండ్ దొబ్బి 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ రాదంటే పండుకోని కంటే పర్లేదు, రోడ్డు మీద మాట్లాడుతున్నావు, అది మైక్ల ముందు. నువ్వు రాత్రిపూట మంచన్న అనుకొని బొర్లుకుంటే ఏమైనా మాట్లాడుకుంటే ఓడి పట్టించుకోడు. ఇంట మీ ఇంట్లో లీటర్ ఏమో మాట్లాడుకుంటాడు పాపం ఆ నిద్రలో. ఆ నిద్రలో మాట్లాడే మాటలు వచ్చి మైక్లో మాట్లాడితేనే నాకు అర్థం కావట్లేదు. మెట్రో ఎవరి హయాంలో వచ్చింది? కాంగ్రెస్ పార్టీ జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్న హయాంలో మెట్రో వచ్చింది. ఆ రోజు 3వ స్థానంలో ఉండే మన కిలోమీటర్ల విస్తరణ. మరి 9 ఏళ్లలో మరి తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ని మహానగరంగా న్యూయార్కు డెన్మార్క్ ఏం చేస్తానో మీ అయ్యా పిటకథలు అప్పుడు పిట్టల ద్వారా. మరి మెట్రోని ఎందుకు డెవలప్ చేసుకోలేదు? ఎక్స్టెన్షన్స్ మెట్రో ఫేజ్ 2 ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఎవరు చేస్తుర్రు? రేవంత్ రెడ్డి గారు ఎల్ఎన్టీ వాళ్ళతో కూర్చొని వీలైతే ఎల్ఎన్టీని వాళ్ళని ఒప్పించి మొత్తమే రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 2ని టేకప్ చేయాలని చెప్పి మంతనాలు చేస్తున్నారు. అతి త్వరలో మొత్తం డిపిఆర్తో సహా పెట్టుబడులు పీపీపీ మోడల్ ఎట్లా చేయాలనో డిసైడ్ చేస్తున్నారు. అంటే పట్టుదల. ఇక పోతే బుల్లెట్ ట్రైన్స్, 3 బుల్లెట్ ట్రైన్లు హైదరాబాద్ నగరాన్ని కనెక్ట్ చేసుకుంటా 3 పెద్ద నగరాలకు కనెక్ట్ అవుతుంది. అంటే భారతదేశంలోనే 7 బుల్లెట్ ట్రైన్లు ఉంటే 3 బుల్లెట్ ట్రైన్లు హైదరాబాద్ నగరం నుంచి కనెక్ట్ అవుతున్నాయంటే అర్థం చేసుకోండి ఢిల్లీకి చక్కర్లు ఎందుకు కొడుతున్నామో తెలుస్తుంది మీకు. RRR తెచ్చుకోవాలన్న పట్టుదల.